నమస్కారం అండి. ఈరోజు మనకు ఒక అతిథి వచ్చారు. అతిథులు చెప్పిరారు కదా. సో వచ్చినప్పుడు అరవిందాలో ఉంటున్న ఈ అతిథి గారితో ఒక సంభాషణ పిల్లల కోసం పొద్దున్నే పిల్లలకి ఇన్ఫామ్ చేశాము. ఒక మంచి రచయితని, విద్యావేత్తని, పిల్లలతో చాలా సమయం గడిపే డాక్టర్ విఆర్ శర్మ గారితో ఈరోజు మనం మాట్లాడదాం. విఆర్ శర్మ గారు మాకు పరిచయం అయింది సహేస్ వర్క్షాప్లో. సిఏ ప్రసాద్ గారు పరిచయం చేశారు. వారు సహేస్ 3 రోజులు జరిగే జనవరి వర్క్షాప్లో పిల్లలతో సృజనాత్మక రచన చేయించడము, అంటే వాళ్ళకు ఒక ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కొన్ని కథలు వినిపించి, వాళ్ళకి పిల్లలు రాసిన కథలు వినిపించి, పిల్లలు రాసిన కవితలు వినిపించి, వాళ్ళు ఎలా రాయొచ్చు, ప్రతి ఒక్కరు ఎలా రాయగలరు అనే వారికి ఒక నమ్మకం ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారితో రాపించటం జరిగింది. అది 2 సహేస్ వర్క్షాప్స్లో కూడా జరిగింది. అలా శర్మ గారితో అరవిందకి పరిచయం ఏర్పడింది. అలానే వారు చాలా పుస్తకాలు రాశారు, ముఖ్యంగా పిల్లల కోసం రాశారు. ఆయన పిహెచ్డి కూడా పిల్లల రచనల మీదే జరిగింది. అలానే ఆయన పిల్లల కోసం చిన్న నవలలు, అలానే కథలు, పిల్లలు రాసిన కవితలతో సంకలనాలు. ఈ మధ్య కదా, చాలా రోజులైంది, బట్ ఈ మధ్యనే మేము మళ్ళీ దాని గురించి మాట్లాడుకున్నాము. విద్యావేత్తల గురించి, అంటే ప్రపంచంలోని మంచి విద్యావేత్తల గురించి ఒక సంకలనం చేశారు. చాలా మంచి పుస్తకం. ఆ టీచర్స్ అందరూ కూడా ప్రతి వారం ఒక విద్యావేత్త గురించి చర్చించుకుంటూ దాన్ని చదువుకున్నాము. సో విద్య మీద ఒక మంచి అవగాహనతో రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలతో ఉండాలి, పిల్లలకు తనకు తెలిసినవి పిల్లలకి నేర్పించాలి అనే మంచి సదుద్దేశంతో వారు పాఠశాలకు వెళ్ళడము, అక్కడ పిల్లలకి వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, వాళ్ళతో రాపించటము, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని మేల్కొల్పడము. అంటే వాళ్ళకి ఏదైతే సృజన ఉంటుందో, పిల్లల్లో దాగి ఉంటుందో, అది రెగ్యులర్ క్లాస్ రూమ్లో టీచర్ గమనించింది, టీచర్ బయటికి తీయలేంది వారు పిల్లలతో గడపడము, ఆ క్లోజ్ అసోసియేషన్లో పిల్లలు సొంతగా రాయడానికి ముందుకు రావడం, ఇవన్నీ సంవత్సరాలుగా జరుగుతుంది. వారి రిటైర్మెంట్ జీవితం అంతా కూడా పిల్లలతో గడపడం, పిల్లలతో రాపించడం, ఇది సహేస్లో కూడా అదే చేశారు వారు. సో ఈ సందర్భంగా వారిని మనము ఈ 7 నెలల నుంచి పిల్లలంతా ఇంటి దగ్గర ఉన్నారు. చదువులు అంటూ కొంత ఆన్లైన్ క్లాసులు జరిగిన వాళ్ళకంటూ కొంత సమయం ఉంది, ఇప్పుడు చాలా విరామం ఉంది అనుకుంటున్నాం మనము. ఆ విరామంలో పిల్లలు వాళ్ళకై వాళ్ళు చేసుకోగలిగిన పనులు, ఎలాగ వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు, చిన్నపిల్లల పేరెంట్స్ అయితే వాళ్ళని విజయవంతంగా, అంటే వాళ్ళకై వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఎటువంటి కార్యక్రమాలు ఇంటి దగ్గర చేపట్టవచ్చు, చిన్న చిన్న పనులు వాళ్ళతో ఎలా చేయించవచ్చు, అలానే కథలు సృజనాత్మకంగా ఎలాగా మనం వాళ్ళని నేర్చుకుంటున్నామనే పెద్ద స్పృహ లేకుండా చాలా నేర్చుకోవడం, అన్కాన్షియస్ లెర్నింగ్ అంటాం దాన్ని. అలాగా చేయడానికి చిన్నపిల్లలకైతే తల్లిదండ్రులు ఎలా చేయాలి, అలానే పెద్ద పిల్లలైతే పిల్లలుగా స్వతహాగా ఎటువంటి పనులు చేయాలి అనే దాని గురించి ఈరోజు శర్మ గారు మనతో మాట్లాడతారు. శర్మ గారు. సార్ ఇది సరిపోయిందా? ఓకేనా? స్టార్ట్ చేయొచ్చా? ప్రియమైన పిల్లలు, వాళ్ళ ప్రియమైన తల్లిదండ్రులు, మిగతా పెద్దలందరికీ శుభోదయం సార్, నమస్కారం. నా గురించి అమ్మ పరిచయం చేశారు. సహేస్ కార్యక్రమాలతో, అరవింద పాఠశాలతో నాకున్న పరిచయం గురించి కూడా చెప్పారు. అంతకంటే ముందు గానే నాకు ఒక చిన్న పరిచయం ఉంది ఒక చిన్నారితో. ఆ విషయం కూడా ఇక్కడ పంచుకోవడం అవసరం అనుకుంటున్నాను. గతంలో సుమారు ఒక 3 సంవత్సరాల కిందట పిల్లలు ఏమైనా కథలు చెబితే పెద్దవాళ్ళు ఎవరైనా తమ సెల్ ఫోన్లో కానీ కెమెరాతో కానీ దాన్ని చిత్రించి వీడియో కథని మాకు పంపినట్టయితే బాగా చెప్పినటువంటి వాళ్ళకి ప్రోత్సాహకంగా ఏదో బహుమతులు ఇస్తాము, సర్టిఫికెట్స్ ఇస్తామని మేము పిల్లల్లోకం అనే ఒక సంస్థ తరఫున డిక్లేర్ చేశాం. మంగళగిరి అరవింద స్కూల్ నుంచి ఒక చిన్న పాప గొప్ప కథ చెప్పింది. పేరు వర్ష అనే అమ్మాయి
తాళం చెవి అనే ఒక కథని ఎంత బాగా చెప్పిందంటే, అసలు అది మొత్తం ఆ దృశ్యం కళ్ళ ఎదురుగా ఆ కథ అంతా జరుగుతున్నంత బాగా చెప్పింది. అట్లా ఆ రోజునే అనుకున్నాను, ఒకసారి వీళ్ళ స్కూల్కి వెళ్ళి రావాలి, ఒకసారి ఈ అమ్మాయిని వీళ్ళ తల్లిదండ్రుల్ని చూడాలని. ఎందుకంటే పిల్లల్లో ఉండేటువంటి సృజనాత్మక శక్తుల్ని, వాళ్ళ అభిరుచుల్ని, ఆశల్ని గమనించేటువంటి అవకాశం ముందుగా తల్లిదండ్రులకు ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రుల పిల్లలు చాలా గొప్ప అంటే ఈ సామాన్య అర్థంలో నేను చెప్పట్లేదు, జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి, మళ్ళీ విజయం అనేది కూడా నేను మరో అర్థంలో చెప్తున్నాను, అంటే ఆత్మకి సంబంధించి, మానవత్వానికి సంబంధించి, జీవితానికి సంబంధించి నిలబెట్టేటువంటి సందర్భాలు మనకు చరిత్రలో కొల్లలుగా కనపడతాయి. అట్లాంటి పిల్లలకు ఒక విద్య అందిస్తున్నటువంటి, కేవలం విద్య అంటే చదువులు, పరీక్షలు, గ్రేడులు, మార్కులు అనే కాకుండా పిల్లల జీవితానికి పనికొచ్చేది, పిల్లల్ని జీవితంలో నిలబెట్టేది, ముఖ్యంగా మనుషులుగా కాపాడగలిగేది, అట్లాంటి విద్యని అందించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ అరవింద స్కూల్తో నాకు అట్లా పరిచయం కలిగింది. తర్వాత ఇక విషయంలోకి వస్తే, మార్చ్ తర్వాత బహుశా చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా, బహుశా మా తరంలో అయితే మేము చూడలేదు, ఏదో కొన్ని మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ప్లేగు లాంటి రోగాల వల్ల ప్రజలు కొంతకాలం ఇట్లాంటి పరిస్థితి పాటించారు. కానీ ప్రపంచమంతా ఇట్లాంటి ఒక పరిస్థితిని పాటించడం అనేది ప్రపంచానికే ఒక కొత్త. మానవ జాతి దీని నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి అనివార్యంగా వచ్చింది. మన పిల్లలకి కూడా ఎంతసేపు 4 గోడల నడిం ప్రపంచం అయితే ఇల్లు, లేదా స్కూలు, లేదా ట్యూషన్, ఎక్కడ పోయినా ఈ 4 గోడలలోనే పిల్లలు ఎదగాల్సినటువంటి ఒక పరిస్థితి. తరగతి గోడల నడుమ జాతి భవిష్యత్తు నిర్మించబడుతుందని మహానుభావుడు అన్నారు, కానీ ఆయన అన్న అర్థం వేరు. కానీ వాస్తవంగా ఈ తరగతి గది గోడల మధ్యన జీవితాలన్నీ చాలా ఒత్తిడికి, ఒక జైళ్ళ లాంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు జీవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో ప్రకృతి పిల్లలకి, పెద్దలకి ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఏంటంటే కలిసి ఒకే చోట ఎక్కువ సమయం గడిపేటువంటి ఒక అవకాశం. ఈ సందర్భంగా మనకు ఏం నేర్చుకునేటువంటి అవకాశాన్ని ప్రకృతి ఈ సందర్భం మనకి ఇచ్చింది అంటే, మనకు పుస్తకాలతో స్నేహం ఉంది, పాఠ్యాంశాలతో స్నేహం ఉంది, పరీక్షలతో స్నేహం ఉంది, కానీ మన ఇంట్లో ఉండేటువంటి మన తల్లిదండ్రులతో, వాళ్ళ తల్లిదండ్రులతో, మన అన్నదమ్ములతో మనకు హృదయగతంగా మానవ సంబంధాలు ఏ మేరకు మనకున్నాయి. అమ్మంటే మనకు చాలా ఇష్టం. అమ్మ గురించి చెప్పమంటే, అమ్మంటే నాకు చాలా ఇష్టం అని పాపం పిల్లలు కవితలు రాస్తారు. కానీ అమ్మ గురించి నీకేం తెలుసు? ఎప్పుడైనా మనం ఈ సందర్భంలోనైనా మన అమ్మ దగ్గర కూర్చుందాం, అమ్మతో మాట్లాడుకుందాం. సాయంత్రం అయిందంటే అమ్మ, నాన్న, మా బాల్యంలో మాకు అట్లాంటి అవకాశం ఉండింది. సాయంత్రం అయిందంటే వెన్నెల కింద, చుక్కల కింద, ఇప్పుడు దాబాల పైన కూర్చుంటే అన్నీ మనకు కనబడతాయి. కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఇది నేర్చుకోవడం. మన అమ్మని అడుగుదాం, నీ జీవితం ఏంటమ్మా, నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాటిని నువ్వు ఎట్లా జయించావు, నీకున్న ఆశలేంటి, అవి ఏ మేరకు నీకు ఫలించాయి, నీకు కళల పట్ల, పాటల పట్ల, సాహిత్యం పట్ల, ఆటల పట్ల నీకుండేటువంటి, నీ బాల్యంలో నీకుండే కోరికలేంటి, అవి ఏ మేరకు ఫలించాయి అడుగుదాం. బహుశా ఆ తల్లి ఎంత సంతోషిస్తుందో, ఎంతటి అనుభూతులకు వెళ్ళిపోతుందో మనం అది అనుభవిస్తే కానీ మనకు అర్థమవుతుంది. బహుశా ఆడవాళ్ళని ఇళ్లల్లో అట్లా అడిగే పరిస్థితి లేదు.
మీరు అడిగితే ఎందుకు అడగాలి? సానుభూతిగా కాదు. సానుభూతి సహానుభూతి రెండు మనం నేర్చుకోవాల్సిందే. కానీ వాళ్ళ జీవితం మనకు అనేక విషయాలు చెప్తుంది. ఈరోజు పిల్లలు, తల్లిదండ్రులు కూడా వింటున్నారు అనుకొని నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. పిల్లలు చిన్న చిన్న విషయాలకు విరిగిపోతున్నారు, పలిగిపోతున్నారు. ఒక సెల్ ఫోన్ కొనియకపోతే ఇంట్లోంచి పారిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. పరీక్షలో ఫెయిల్ అయ్యారు అంటే వాడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. మనుషులకి ఒక దుర్బలమైనటువంటి ఒక మానసిక స్థితిని కల్పిస్తున్నటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు ఆ తల్లి చెప్పేటువంటి తన జీవిత గాథ, తను చేసిన పోరాటం చాలా గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, గొప్ప పాఠాన్ని పిల్లలకి ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లనే తండ్రి కూడా ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు చూశాడో, ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని చూశాడో. ఆ బాల్యంలో మంచి ఉండొచ్చు, ఆ బాల్యంలో చెడు ఉండొచ్చు, ఆ బాల్యంలో విజయాలు ఉండొచ్చు, ఆ బాల్యంలో సంతోషాలు ఉండొచ్చు. అవి మనం అడుగుదాం, కనుక్కుందాం. మన ఇళ్లలో తాతలు ఉంటారు, నానమ్మలు ఉంటారు, అన్నలు ఉంటారు. అందరం కలిసి మాట్లాడుకోవడం అనేది అన్నింటికంటే గొప్పదైన ఒక మానవ సంబంధాన్ని బాగా నిలబెడుతుంది. అది నేర్చుకోవాలి. నేర్చుకోవాలని ఎందుకంటున్నానంటే అది లేదు, లుప్తమైంది ఆ సంబంధం. ఇప్పుడు సమయం దొరికిందంటే సెల్ ఫోన్ పట్టుకుని గేమ్స్ ఆడుకోవడమే, అది నేర్చుకోవడం కాదు. ఆధునిక పరికరాలైనటువంటి సెల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నేర్చుకునే అంశాలు చాలా ఉన్నాయి అందులో. ఉపయోగించుకుంటే అదొక అద్భుతమైన పరికరం. అది ఎట్లా అనేది మనం తర్వాత మాట్లాడదాం. కానీ ఈ ఆటలు ఆడుకోవడం అనేది నేర్చుకోవడం కిందికి వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఇట్లా మనుషులు కలిసి కూర్చుంటే అనేక విషయాలు నేర్చుకుంటాం. అందులో భాషకు సంబంధించిన విషయాలు రావచ్చు, భావానికి సంబంధించిన విషయాలు రావచ్చు, కళలకు సంబంధించిన విషయాలు రావచ్చు, సృజనకు సంబంధించిన విషయాలు రావచ్చు. ఇది ఒకటి నేర్చుకోవాల్సినటువంటి విషయాలలో ఇదొక ప్రత్యేకంగానే ఒక లెసన్గా, ఇదొక పాఠంగా. పాఠం అంటే మళ్ళీ ఈ సామాన్య అర్థంలో నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇవన్నిటికీ ఒక తప్పుడు అర్థాలు సమాజంలో స్థిరపడ్డాయి. మనం కూర్చొని మాట్లాడుకోవడం అనేది గొప్ప నేర్చుకోవడం. మన పిల్లలకి పెద్దలు గొప్పగా నేర్పడం. బయట ప్రపంచం ఎట్లాగూ మీ విజయగాథలు వినదు, మీ కష్టాన్ని వినదు. మీ పిల్లల కన్నా చెప్పుకుంటే ఒకటి వాళ్ళకు బాధ్యత తెలుస్తుంది, నిలబడ్డం తెలుస్తుంది. ఎంతటి కష్టాన్నైనా సరే ఎదుర్కొని నిలబడ్డం తెలుస్తుంది, పంచుకోవడం తెలుస్తుంది. మనకున్నదాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోవడం తెలుస్తుంది. అది వస్తువు కావచ్చు, భావన కావచ్చు, ఫీలింగ్ కావచ్చు, కష్ట సుఖాలు కావచ్చు. ఆ పని తప్పనిసరిగా చేయాలనేది ముందుగా నేను భావిస్తున్నాను. రెండోది వంటింట్లో ఇక సహాయం. నేర్చుకోవడం అంటే పాఠాలు నేర్చుకోవడమేనా, పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడమేనా? కాదు కదా. జీవితానికి పనికొచ్చే విషయాలు. వంటింట్లో అమ్మ వంట చేస్తుంది, ఆడపిల్లలనే కాదు సుమా, మగపిల్లలు కూడా. మీరు ఆ వంట దగ్గరికి ఎందుకు వెళ్ళి నిలబడకూడదు? ఇవి కూడా స్కూల్లో నేర్పాల్సినవి కాదు కదా. మనం వంటింట్లోకి పోతే అమ్మ ఏం చేస్తుంది? అమ్మకు వంటలో సహాయం చేసినట్టు ఉంటుంది, మనం వంట నేర్చుకున్నట్టు ఉంటుంది. అమ్మ ఈ వంట ఇంత దరిద్రంగా ఉంది అని తినేటప్పుడు అనడం కాదు, ఆ వంట చేయడంలో ఉండే ఒక శ్రమ, ఒక కళ, ఒక మెళుకువ మనకు అర్థమవుతుంది. ఆమెకు సహాయం చేయడం, కూరగాయలు కోసి ఇవ్వడంలో కానీ, అది అందివ్వడం, ఇది అందివ్వడం కానీ చేయడం. రెండోది వంటింట్లో ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు. ఇప్పుడు మనం చిన్నగా ఏమన్నా అయిందంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం, చిన్న దగ్గులేసినా డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం, ఇంకా చిన్న ఏదైనా. కానీ వంటింట్లో మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి దినుసులు, ఆహార పదార్థాలు అనేకం ఉన్నాయి. అవి పెద్దవాళ్ళకు తెలుసు. కానీ మనం అంతా వాటి మీద దృష్టి పెట్టట్లేదు. మీరు పెద్దవాళ్ళని అడిగితే దగ్గులేస్తుందంటే మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం, కానీ కాస్త వాళ్ళు ఆవాలో, ధనియాలో, మిరియాలో, మెంతులో, అల్లము, శొంఠి, వీటితో మనకు చిన్న చిన్న చిట్కాలు చాలా అద్భుతంగా చెప్పగలరు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంగ్లీషు మందులతో పని లేకుండా, వైద్యుడితో పని లేకుండా మన ఆరోగ్య సంబంధమైనటువంటి మెళుకువలు
ఇంట్లో మనం అమ్మ ద్వారా, మన తాతయ్యల ద్వారా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా నేర్చుకోవడంలో ఒక భాగమని నేను అనుకుంటున్నా. ఈ కోవిడ్ సమయం మనకు అది ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నా. సో వంటింట్లో ఉండడం అనేది అమ్మకు సహాయం చేస్తుంది. నాన్న పనులలో మనం సహాయం చేయొచ్చు. ఇంత కోవిడ్లో అయినా మార్కెట్కి పోక తప్పట్లేదు, మనకి కూరగాయలకు పోక తప్పట్లేదు. వీలైతే నాన్నతో వెళ్ళడం. ఎందుకంటే కూరగాయలకు ఎందుకు వెళ్ళాలి? ఏ వస్తువుకి ఎంత ధర పెడితే వస్తుందో తెలియడం అనేది, ఏ వస్తువుని ఎట్లా వాడుకోవాలో తెలియడం అనేది, ఆ వస్తువుని అసలు ఆ పండించడంలో రైతుకు ఉండేటువంటి శ్రమ ఏంటో తెలుసుకునేటువంటి ఒక పరిస్థితి కలిగి ఉండడం అనేది మనకు ఒక ఆర్థిక సంబంధమైనటువంటి, ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ఒక క్రమశిక్షణ నేర్పుతాను నేను అనుకుంటున్నా. మన ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నా దృష్టిలో ఉంది. ఒక పిల్లవాడు అడిగాడు, మీకు వచ్చిన డబ్బంతా ఏం చేస్తున్నారు? నేను గోనీయమంటే ఇది గోనీయరేంది, నాకు ఒక గన్ను కావాలి. ఈ గన్ను అంటే పిల్లలదే, పెద్ద గన్ను, అది 500-600 ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కోనివ్వలేరు. ఆ పిల్లాడు ఘర్షణ పడుతున్నాడు. నేను ఏది అడిగినా మీరు ఇట్లనే చేస్తారు అంటే, ఆ తల్లి ఆ పిల్లవాడిని కూర్చుండబెట్టి డైరీ తీసి ముందర పెట్టింది. మీ నాన్నకు వచ్చే జీతం ఇది, మనకున్న సంపాదన ఇది, మనకున్న ఖర్చులు ఇవి, నీ చదువుకి ఇంత అవుతుంది, చెల్లికి ఇంత అవుతుంది, ఆరోగ్యాలకి ఇంత అవుతుంది తీసి ముందర పెట్టిన తర్వాత ఆ పిల్లవాడు మళ్ళీ ఎప్పుడు కూడా అడగలేదు. ఏంటంటే పిల్లలకు తెలియాలి. పిల్లలకు తప్పనిసరిగా కుటుంబానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితుల పట్ల ఇది, ఎందుకంటే 6th to 10th పిల్లలు ఉన్నారు ఈ క్లాసులో. బహుశా 6th to 10th పిల్లలు ఉన్నారు కాబట్టి తెలియాలనుకుంటున్నా. ఒక బాధ్యత తెలియాలి, చిన్నప్పటి నుంచే బాధ్యత తెలియాలి. తప్పనిసరిగా మన స్థితి ఏమిటి, మనం ఎక్కడున్నాం, మనం ఎట్లా ఉండాలి, ఒక ఆర్థిక క్రమశిక్షణ మనకు ఎట్లా ఉండాలి, అది నేర్చుకోవడానికి పునాదులు కూడా బహుశా ఈ కోవిడ్ ఇచ్చిందనే నేను అనుకుంటున్నా. ఇది పిల్లలకు చెప్పొచ్చా, ఇది పిల్లలకి ఏం అవసరం అనుకోవద్దు. పిల్లలకు ఏం చెప్పొచ్చు అని కాదు, నువ్వు ఎలా చెబుతావు అనేదే సమస్య. వాడికి ఒక దృష్టి కల్పించడం అనేదే నీ సమస్య. ఏ సమస్యనైనా నువ్వు ఎట్లా చూస్తావు అది సమస్య. కానీ పిల్లలకు చావుల గురించి చెప్పొచ్చా, బాల సాహిత్యం రాస్తున్నటువంటి వాళ్ళు పిల్లలకు చావుల గురించి చెప్పొచ్చా అంటే నువ్వు రామాయణ భారతాలు చెప్పొద్దు. మరి చావుల గురించి, ప్రేమల గురించి చెప్పొచ్చా అంటే ఏది చెప్పొచ్చని కాదు, నువ్వు ఎట్లా చెబుతావు, ఏ కోణంలో పిల్లలకు అందిస్తావు అనేది సమస్య. కాబట్టి మన ఆర్థిక పరిస్థితులు కూడా తల్లిదండ్రులకు కూడా ఇక్కడ నాకు సంబంధించిన భావన ఏంటంటే, తల్లిదండ్రులు కూడా అందరూ మిడిల్ క్లాస్ పిల్లలమని అనుకుంటున్నాం. అంతకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాయి అనుకుంటున్నాం. ఈ సమాజం పిల్లలలో అనవసరమైనటువంటి కోరికల్ని, ఒక ఆకాంక్షల్ని, ఆకర్షణల్ని రెచ్చగొడుతున్నటువంటి సమాజం, కల్పిస్తున్నటువంటి సమాజం. మరి వాళ్ళ నుంచి పిల్లల్ని రక్షించుకోవడానికి వాళ్ళకు ఒక నిజమైనటువంటి విచక్షణ, వివేచన కలగాలి అంటే తప్పనిసరిగా మనం పిల్లలతో చాలా విషయాలు మాట్లాడుకోవాలి పేరెంట్స్గా. అది ఆ అవకాశం కోవిడ్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. తర్వాత బయట దేశాల విద్యా విధానాన్ని చూస్తున్నట్టయితే, నేను లండన్ వెళ్ళినప్పుడు అక్కడ మా పిల్లలు కొందరు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు, మాకు 5-6 తరగతులు అయ్యేసరికి జీవితానికి అవసరమైన, కుటుంబానికి అవసరమైనటువంటి చిన్న చిన్న పనులన్నీ మాకు నేర్పుతారు. మేము ఫీజు ఎగిరిపోతే, ఇంట్లో కరెంట్ ఫీజు పోతే మేము ఎవరిని పిలుచుకోం, మేము వేసుకుంటాం. చిన్న ప్లంబింగ్ వర్క్ ఉంటే మేము ఎవరినో పిలుచుకోం, మేము చేసుకుంటాం. మా పిల్లలకు అవి నేర్పుతారు అని. మన విద్యా విధానంలో సాధారణంగా జరుగుతున్న ప్రత్యామ్నాయ విద్యా విధానాల అనుసరిస్తున్న పాఠశాలల గురించి నేను చెప్పట్లేదు, కానీ సాధారణ పరిస్థితుల్లో ఏ పాఠశాలలో కూడా పిల్లలకి నేర్పే పరిస్థితి ఇప్పుడు నేను చూశాను. ఇప్పుడు నేను అక్కడ అరవింద మంగళూరుకి వెళ్ళాను, మంగళగిరికి వెళ్ళాను. మంగళగిరిలో ఒక రూమ్లో నేను చూసింది ఏంటంటే, అన్ని ఎలక్ట్రానిక్ సామాన్లు ఒక దగ్గర చేర్చి ఉన్నాయి. ఆ సార్ చెప్తున్నాడు, సార్ మా పిల్లలకి 5th, 6th పిల్లలకు వచ్చేసరికి ఈ ఎలక్ట్రానిక్ వస్తువులలో ఈ చిప్స్ వీటికి సంబంధించిన జ్ఞానాన్ని, ఇది ఇక్కడ పెట్టాలి, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా రిపేర్ చేసుకోవాలి మేము చెప్తున్నాం. ఇక్కడ వర్క్షాప్స్ మేము చేస్తున్నాం. ఫీజులు వేసుకోవడం,
ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా మేము ప్రాక్టికల్గా మేము చెప్తున్నామని చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటిది ప్రాక్టీస్లో ఉన్నటువంటి పాఠశాలలు నేను చూసిన వాటిలో అయితే ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను నేను. అంటే పిల్లలకి ఈ తీరిక సమయంలో జీవితంలో ఇళ్లల్లో మనం ఉపయోగించుకున్నటువంటి వస్తువుల్ని చిన్న చిన్న రిపేర్స్ చేసుకోవడం నేర్పుకోవచ్చు. ఇళ్లల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు. మీ పుస్తక జ్ఞానం మీకుంది, కానీ ప్రాక్టికల్గా మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి మీరు అరే ఇది ఇట్లుంటుందిరా, ఇది ఇట్లుంటుందిరా, ఇది ఇట్లా చేసుకోవాలరా, ఇది ఇట్లా చేసుకోవాలరా చెప్పొచ్చు. అంటే ఈనాడు వస్తున్నటువంటి ఒక సాంకేతిక జ్ఞానంలో సాంకేతిక వస్తువులలో ఏమైనా చెడిపోయినట్టయితే బాగు చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉన్న మేరకు ఎట్లా అనేది ఇళ్లల్లో ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ తెలిసిన జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కానీ నేర్పుకోవచ్చు చదువుతో బాటుగా. ఓకే, ఇకపోతే వీటన్నింటినీ మనం రికార్డ్ చేయవచ్చు. ఇక క్రియేటివ్ రైటింగ్ దగ్గరికి వస్తున్నాను నేను. రికార్డ్ చేయొచ్చు. మీ అమ్మ ఫీలింగ్స్ని రికార్డ్ చేయొచ్చు. మీ నాన్న శ్రమని, మీ నాన్న విజయాలని రికార్డ్ చేయొచ్చును. ఎందుకు రికార్డ్ చేయాలి సార్? నీ భాష అభివృద్ధి అవుతుంది, నీకు రాయడం తెలుస్తుంది అనేది ఒకటైతే రేపటి చరిత్రలో రాబోయే తరాలకి ఇక్కడ ఒక ఉదాహరణ నేను చెప్పాలి సార్. 1945లో రెండో ప్రపంచ యుద్ధం గురించి అందరికీ తెలుసు. ఆ సమయంలో నాజీలకి దొరకకుండా, హిట్లర్ సైన్యాలకి దొరకకుండా లక్షల మంది దాక్కోవడానికి ప్రయత్నం చేశారు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపినటువంటి చరిత్ర, చాలా కాన్సన్ట్రేషన్ క్యాంపులలో విషవాయువులు ఇచ్చి, మందులు ఇచ్చి, విద్యుత్తు పెట్టి చంపినటువంటి చరిత్ర మనకు తెలుసు. వాళ్ళకి దొరకొద్దని వేల కుటుంబాలు దాక్కున్నాయి. అట్లా దాక్కున్నటువంటి ఒక కుటుంబంలో 2 సంవత్సరాల పైగా ఒక చిన్న కుటుంబం దాక్కుంది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. ఇప్పుడు కోవిడ్ అంటే మనకు కనీసం బయట ప్రపంచంతో సంబంధం ఉంది. టీవీ వస్తుంది మనకు తెలుసు, నెట్లో చూస్తున్నాం, మనకి ఏం జరుగుతుందో తెలుసు. కొంచెం ఇవి పెట్టుకొని బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా, బయట ప్రపంచానికి వీళ్ళు ఉన్నారు అని కూడా తెలియకుండా కొన్ని కుటుంబాలు ఉంటే అందులో ఒక కుటుంబానికి సంబంధించి 11 సంవత్సరాల బాలిక 13 ఏళ్ల వరకు, అంటే 2 సంవత్సరాల పాటు ఒంటరిగా ఉండి ఏం చేయాలో తెలియదు, మనసులో అనేక భావాలు. నోట్బుక్ పట్టుకొని ఎవరో టీచర్లు ఇచ్చుంటారు స్కూల్లో, బహుశా తన భావనలు, తను వింటున్నవి, తనకు తెలుస్తున్నవి అన్నీ రాస్తూ పోయింది. ఆమె చనిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలకి ఏదో చనిపోతుంది ఆమె. చాలా కాలానికి అది ఒక మహానుభావుడి చేతిలో, వాళ్ళ నాన్నగారు. ఆ డైరీ అనే అందాం, ఆమెకు డైరీ అని కూడా తెలియదు. దాన్ని ప్రచురిస్తే ఈరోజు అది 72 భాషలలో అనువాదం చేయబడి ప్రపంచంలో గొప్ప గ్రంథంగా, గొప్ప పుస్తకంగా చెప్పబడుతున్న పుస్తకం. అమ్మాయి పేరు తెలుగులో అయితే అన్నా ఫ్రాంక్ అంటాం, యాన్ ఫ్రాంక్ అని వాళ్ళ ఉచ్చారణలో తేడాలు ఉంటాయి. అది అంత గొప్ప పుస్తకం. అంటే మనం చేస్తున్నటువంటి సాహిత్య సృజన, దాని స్థానం ఏంటో భవిష్యత్తు చెప్పవచ్చు. ఈ క్షణం దాని విలువేంటో మనకు అర్థం కాకపోవచ్చు. మన అమ్మ, మన నాన్న, మన తాతయ్యలు, మన జీవితం రాబోయే తరాలకి ఆదర్శవంతం కావచ్చు. కాబట్టి ఆ పని చేయొచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను సార్. సో అందరితో మాట్లాడడం, పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందంటే, అసలు తాతలతో మాట్లాడేవాళ్ళు ఎవరు, అమ్మమ్మలతో మాట్లాడేవాళ్ళు ఎవరు, అసలు తల్లితో మాట్లాడేవాళ్ళు ఎవరు? అమ్మ నాకు ఇది కావాలని అడగడమే తప్ప, నాన్న నాకు ఇది కావాలని అడగడమే తప్ప, అడిగే పిల్లల పరిస్థితి ఉందా? ఎవరో కోటికొకళ్ళు ఉంటే వాళ్ళకు నమస్కారం. కానీ అట్లాంటి పరిస్థితి ఉన్న పరిస్థితులు, విద్యా విధానం కావచ్చు, లేదా ఇంట్లో ఉండేటువంటి ఈ పరిస్థితులు కావచ్చు, లేవు. కాబట్టి వాటిని మార్చుకోవడానికి మనం ఒక ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా వాళ్ళతో మాట్లాడితే ఒక హృదయం, అసలు మానవ సంబంధాలు ఎక్కడ ఏడ్చినాయండి? అంతా వ్యాపార సంబంధాలు, ఆర్థిక సంబంధాలే. కానీ మానవ సంబంధాలు దిగజారిపోతున్న దశలో మనం ఈ కోవిడ్ని ఆధారం చేసుకొని మానవ సంబంధాలని పునరుద్ధరించుకుంటే, అరే ఒక మనిషిని ప్రేమిస్తే ఇంత బాగుంటుందిరా, ఒక మనిషికి సహకరిస్తే ఇంత బాగుంటుందిరా అనే ఒక పాఠాన్ని పేరెంట్స్ ఇవ్వాలి. పేరెంట్స్కి కూడా ఒక ఆనందాన్ని
పిల్లలు నేర్పాలి. పిల్లలతో మాట్లాడితే ఎంత ఆనందం ఉంటుంది అనేది బహుశా ఈ తరం తల్లిదండ్రులకి అనుభవంలో చాలా తక్కువ. ఒక వెన్నెల రాత్రి బయట కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, పిల్లలతో మాట్లాడుకుంటే. సరే, కంప్యూటర్లు, నెట్లు, ఆఫీస్ వర్క్ అవంతా ఉండే, అందులోంచి వారానికి ఒక రోజు, 2 రోజులకు ఒకసారో, 10 రోజులకు ఒకసారో ఆ వెన్నెల కింద, ఆ చెట్ల మధ్యన పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, కూర్చొని పిల్లలతో సరదా కబుర్లు, సీరియస్ కబుర్లు కాదు. అరే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నీకు లెక్కల్లో ఎంత వచ్చింది, సైన్స్లో, ఇవి కాదు. సరదాగా మాట్లాడుకోవడం, తమ గురించి చెప్పుకోవడం, వాళ్ళ గురించి అడగడం. ఒరే నాన్న నీకు ఇష్టాలేంటి, నీకు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, ఏం చేయదలుచుకుంటున్నావు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే పిల్లలకి చాలా నేర్పినట్టు అవుతుందని నేను అనుకుంటున్నాను. నిన్న నేను ఒక విషయం నేర్చుకున్నాను సార్ ఇక్కడ వచ్చి. నేను పద్మ గారు ఇక్కడ నేర్చుకున్నాం. మేము సాయంత్రం ఇక్కడ 7 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఈ శంకర్ సార్ గారు కూర్చున్నారు, చుట్టూ ఒక 5-6 పిల్లలు ఉన్నారు. ఊరికే 5-6 పిల్లలు ఉన్నారు కదా అని వదిలేయలే సారు. కూర్చొని అని కూర్చున్నబెట్టి ఒక ఆట ఆడించాడు. ఏంటంటే ఎవరిని చెప్పమంటే వాళ్ళు చెప్పాలి. సార్ ఒక టాపిక్ చెప్తారు. నువ్వు వంటింట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి, ఒక 5 వస్తువుల పేర్లు చెప్పాలి. తర్వాత నువ్వు చెప్పాలి, తర్వాత నువ్వు చెప్పాలి. తర్వాత బెడ్రూమ్లో ఏమేమి వస్తువులు ఉంటాయి, డైనింగ్ హాల్లో ఏమేమి వస్తువులు ఉంటాయి, క్లాస్ రూమ్లో ఏమేమి ఉంటాయి. పిల్లలు ఎన్ని జ్ఞాపకం చేసుకొని చెప్తున్నారంటే, ఎందుకు సార్ ఇది సరదానా? సరదా ఒకటి, ప్రధానంగా సరదా. పిల్లలు చాలా సరదాగా పాల్గొంటారు, కానీ ఎంత అబ్జర్వేషన్ ఉంది వాళ్ళకి, జ్ఞాపకం తెచ్చుకోవడం ఉంటుంది. అబ్జర్వేషన్ అనేది రేపటి రైటర్స్కి చాలా అవసరం. రేపు ఏం రాయదలుచుకున్నా, లేక జీవితంలో గొప్పగా ఏమైనా పనులు చేయదలుచుకున్నప్పుడు నువ్వు నీ పరిశీలన, జ్ఞాపకం పెట్టుకోవడం, గుర్తు చేసుకోవడం, ఈ మూడింటిని ఈ ఆట ద్వారా అద్భుతంగా చేయొచ్చు అనిపించింది. నేను చెప్పాను సార్కి, సార్ ఈ ఆట పెద్దవాళ్ళని కూడా ఆడిపించవచ్చు, పెద్దవాళ్ళు పిల్లలు కలిసి కూర్చొని ఆడుకోవచ్చు. కాబట్టి ఈ ఆటే కాదు, పిల్లలు పెద్దలు కలిసి కూర్చునే ఆటలు చాలా ఉన్నాయి. ఒకటి వాటిని ఉపయోగించుకోవడం, 2 మనం క్రియేట్ చేసుకోవడం. ఇదొక సందర్భం. మీరు కూర్చొని ఇప్పుడు ఎవరెవరితోటో ఎక్కడో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఆడుకోవడం కాదు, పిల్లలని కూర్చుండబెట్టుకొని, అందులో చిన్న పిల్లలు ఉండొచ్చు, పెద్ద పిల్లలు. నిన్న నేను చూసిన వాళ్ళల్లో ఇంతే అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి, మిగతా పిల్లలు చెప్తారు దానికి ఏం తెలియదు సార్, అది తనకేం తెలియదు, అది టక్కా చెప్తాను, నేను చెప్తాను. పిల్లలకి ఆ శక్తి చాలా ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మాటలు కరువైపోయినాయి. ఆటల ద్వారా వాళ్ళకి ఒక విశ్వాసాన్ని, ఒక గొప్ప సంతోషాన్ని మనం ఇవ్వచ్చు, అనేకమైన ఆటలు. ఇకపోతే నేను నా అనుభవం చెప్తాను, ఏం చేయొచ్చు. ఇది నేను పాఠం అని అనుకోవట్లేదు. కాబట్టి నేను ఉంటున్న అపార్ట్మెంట్లో సుమారు 55 కుటుంబాలు ఉన్నాయి. సుమారు 30 మంది పిల్లలు ఉంటారు. నేను ఇటీవలనే అందులోకి వచ్చాను. కోవిడ్ ఉంది, పాపం ఆడపిల్లలు ఎవరు, వాళ్ళు ఏం చేసుకుంటారు ఏంటి తెలియదు. మగపిల్లలు మాత్రం ఒక 5-6 బంగ్లా మీద క్రికెట్ పట్టుకొని ఆడుకుంటారు. అది ఏం ఆడతారు బంగ్లా మీద క్రికెట్ ఆడడం. ఇట్లా కాదనుకొని ఒకరోజు నేను ఒక చిన్న బొమ్మ, మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మా అపార్ట్మెంట్కే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. పాపం అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికైనా ఏమైనా సమాచారం ఉంటే చెప్పుకోవడానికి, దాని ఉద్దేశం వేరు. నేను ఆ వాట్సాప్ గ్రూప్లో ఒకటి పెట్టాను, ఒక బొమ్మ పెట్టాను. ఒక చీమ ఒక ఏనుగను పట్టుకొని ఇట్లా నిలబడింది, ఏనుగును ఎత్తేసింది. ఇది 3వ తరగతిలోనో 4వ తరగతిలోనో తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంది. అది పెట్టి, ఒరే నాన్న, మీరు దీని మీద ఏమైనా కథని క్రియేట్ చేయగలరా? చేస్తే మీరు ఆ కథని రాసి దాన్ని ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో పెట్టమని మీ నాన్నని అడగండి. ఎందుకంటే పెద్దవాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అనేది నా ఉద్దేశం. మీ నాన్ననో మీ అమ్మనో అడగను, లేదా మీరు చెప్పండి దాన్ని అని నేను అది పెడితే, నెక్స్ట్ వీక్లో చాలామంది పిల్లలు, కనీసం ఒక 8 మంది పిల్లలు 8 రకాల కథలు చెప్పారు. నా వాట్సాప్లో ఉన్నాయి, అవి నేను యూట్యూబ్లోకి పంపిస్తాను. అంతేకాదు, అందులో ఒక 2 పిల్లలు ఏం చేశారంటే, దాన్ని మేము ఒక చిన్న స్కిట్ లాగా, నాటికలాగా చేస్తామని వాళ్ళు దాన్ని చేశారు. అది నేను చెప్పలేదు. అంటే పిల్లలకి ఏమైనా సరే
ఈ పద్ధతి బాగుందనుకొని ప్రతి వారం ఒక వారం పెట్టి ఒక వారం మీరు ఏమైనా పాటలు మీరు రాసినవి లేదా మీరు నేర్చుకున్నవి లేదా మీకు నచ్చినవి పాడండి పెడితే పిల్లలు అంటే నేను నేర్చుకుంటూనే ఇది నేర్చుకునే క్రమమే నాకు కూడా ఏం చేయాలో తెలియదు ఇట్లా పిల్లలకి ప్రతి వారం ఇస్తున్నాను. ఈరోజు కూడా నేను అక్కడికి వెళ్ళాను, మంగళగిరి అరవింద స్కూల్కి వెళ్తే అక్కడ పిల్లలు చేసిన వర్క్ చాలా ఉంది. వాటన్నిటిని నేను ఫొటోస్ తీసుకున్నాను. పిల్లలు వేసిన డ్రాయింగ్స్ ఉన్నాయి, పిల్లలు తయారు చేసినటువంటి బొమ్మలు ఉన్నాయి, అవన్నీ రేపు నేను నా వాట్సాప్ గ్రూప్లో పెట్టి మా బిల్డింగ్లో ఉండే పిల్లలకి పెద్దల్ని కూడా ఇప్పుడు సూటిగానే అడగదలుచుకున్నాను, మీరేమైనా చేయగలరా, మీ పిల్లలతో మీరేమైనా చేయించగలరా అని అడగదలుచుకున్నాను. అంటే నేర్చుకోవడానికి మనం పెద్దలుగా ప్రతిక్షణం సిద్ధంగా ఉంటే ప్రతి ఒక్కటి జీవితానికి పనికొచ్చేటువంటి సందర్భమే. అట్లనే ఈ కోవిడ్ కూడా మనకి అనేక విషయాలు నేర్చుకోవడానికి పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. పిల్లలతో మనం క్రియేటివ్ రైటింగ్, పాటలు రాయించవచ్చు, కథలు రాయించవచ్చు. పాటలు రెండు రకాలు ఉంటాయి నా ఉద్దేశంలో. ఒకటి విని మనసుకి ఆనందం అనిపించి తలలూపి బాగుంది అని చప్పట్లు కొట్టు, వాళ్ళు వింటారు శ్రోతలు అంతే, వాళ్ళు పాడమంటే రాదు, వాళ్ళకి కష్టం. కొన్ని పాటలు ఉంటాయి అవి వినడం కాదు అనడం, అందరూ కలిసి అనడం. అసలు పాట పుట్టుకనే సామూహికత. లక్షల సంవత్సరాల కిందట ప్రజలు పాటలు పాడుకున్నప్పుడు ఆ రోజు వేటలో అయిన అనుభవాలు కావచ్చు, లే తమ ఊహలు కావచ్చు, పాటలుగా పాడుకుంటున్నప్పుడు ఒకళ్ళు చెబితే అందరు అందుకోవడం, అందరు అనుకుంటూ పాటలు ఆ నిప్పుల చుట్టూ తిరుగుతూ పాడుకోవడం. పాట అందరూ కలిసి పాడుకునే పాటలు. అట్లాంటి పాటలు మన పిల్లల్ని రాయడానికి ఎంకరేజ్ చేయవచ్చు. పెద్ద సంగీత జ్ఞానం అక్కర్లే, వాళ్ళకు వచ్చిన భాష చాలు. ఒకసారి ఇట్లానే నేను నా అనుభవాలు ఎందుకు చెప్తున్నాను అంటే నా గొప్పతనం కోసం కాదు, నా అనుభవం నుంచి చెబితే అది జీవవంతంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. పాఠం చెబుతూ ఉంటే క్లాస్లో పిల్లలు బయటకు చూస్తున్నారు. బయటకు చూస్తూ ఉంటే పాఠం డిస్టర్బ్ అవుతుందని చూస్తే బయట క్రికెట్ ఆడుతున్నారు ఎవరు గ్రౌండ్లో. క్రికెట్ ఆడుతూ ఉంటే ఇంకా పిల్లలు పాఠం ఏమి వింటారు, వినరు కదా అని ఆపేసి పిల్లల్ని క్రికెట్ గురించి మీకు ఏం తెలుసురా అని అడిగాను. నాకేం తెలియదు, మీకు ఏం తెలుసురా అంటే వాళ్ళు ఓల్రెడీ చెప్పారు క్రికెట్ గురించి. సరే మన ఆటల గురించి మీకు ఏం తెలుసు అంటే ఏం చెప్పలేకపోయారు పాపం. ఒక 4-5 మీరు ఊళ్ళోకి వెళ్ళి మీ అమ్మల్ని, మీ తాతల్ని, మీ నాన్నల్ని వాళ్ళ బాల్యంలో ఆడుకున్న ఆటలు చెప్పమని అడగండి, వాటిని రాసుకురండి, వాళ్ళు ఎట్లా ఆడతారో తెలుసుకోండి, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయో చూడండి అంటే వాళ్ళు ఒక 2-3 రోజుల తర్వాత పిల్లలు ఒక 74 ఆటలు రాసుకొచ్చారు. పిల్లలు తమ అనుభవాలు చెప్పారు. మా నాన్న చాలా సంతోషపడ్డాడు, మా తాత చాలా సంతోషపడ్డాడు, తమ దోస్తుల గురించి చెప్పాడు, తమ ఫ్రెండ్స్ గురించి చెప్పాడు, వాళ్ళు చాలా చెప్పారు. దాన్ని ఆ 74 ఆటలు ఉట్టిగా విడిచిపెడితే ఎట్లా? గొప్ప అమూల్యమైన సంపద. ఏ ఆటలో కూడా 5 పైసలు మనం కొనే వస్తువు లేదు. క్రికెట్ ఆడాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టండి, క్రికెట్ ఆడలేము. కానీ మన దగ్గర ఉన్న అనేక ఆటలలో 5 పైసలు ఖర్చు పెట్టక్కర్లేదు. ప్రకృతిలో దొరికిన ప్రతిదీ వాళ్ళు ఒక ఆట వస్తువుగా వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి సంస్కృతి ఈ జాతికి ఉంది. పాట రాయాలి, దీన్ని ఒక పాట చేద్దాం, ఎందుకంటే ఆటకు పాటకు సంబంధం, పాట ఎక్కువ రోజులు నిలబడిపోతుంది. దీన్ని ఒక పాట చేద్దామని అనుకోండి, పాటకు కావాల్సింది లయ కావాలి, ట్యూన్ కావాలి, అందరికీ తెలిసిన ట్యూనే కావాలి, అందరు అనే ట్యూనే కావాలి. ఒకడు పాడితే వినడం కాదు, అందరు రావాలి. మా ప్రాంతంలో అంతా ఉయ్యాల పాటలు, బతుకమ్మ పాటలు ఎక్కువ. అది పాట రాశాను. రాయడం అంటే నేను కాదు, పిల్లలే రాయించారు. తెలంగాణ పల్లెల్లో ఎన్నెన్నాటలుయ్యాలో, తెలంగాణ పిల్లల్లో ఎన్నెన్నాటలుయ్యా. ఇది సులభంగా ఉండేది, అందరికీ వచ్చింది. ఎన్నెన్నాటలుయ్యాలో పిల్లలు అంటారు. ఇక పిల్లలు ఇదొక్కటి దొరికింది ట్యూను, పాట వెళ్ళిపోతుంది. ఇంకా దీనికి ఏం అక్కర్లేదు. వాళ్ళు ఇక తీసుకొచ్చిన ఎన్ని ఆటలు, దాగుడు మూతలు, ఓమన గుంటలు, మంగుడు దుంకుడు, తొక్కుడు బిళ్ళలు, ముక్కుగిచ్చుడు యాలో, ముట్టిచుకునుడు యాలో, అయిపోయింది పాట. ఇట్లా 74 ఆట. ఈ పాట ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చదువు మ్యాగజైన్లో వేసి ఇందులో ఉన్న అన్ని ఆటల్ని ఒక్కొక్క సంచికలో పరిచయం చేస్తూ పోయారు. ఈ పాట ఈరోజు అట్లా నిలబడిపోయింది. మాకు పెద్ద సంగీత జ్ఞానం లేదు, ఏం లేదు. అంటే ఒక లయ పట్టుకొని పాట రాయడం ఎట్లా పిల్లలకు నేర్పొచ్చు. కథలు రాయడం ఎట్లా పిల్లల్ని ఇప్పుడు కథలు రాయడం ఎట్లా, దాని శాస్త్రము, దీని ముగింపు, దీని శీర్షిక, ముగింపు, ఎండింగు, ఇందులో ట్విస్ట్లు ఉండాలి, ఇవన్నీ అక్కర్లేదు. పిల్లల్ని కథ రాయమంటే రాస్తారు.
పిల్లల్ని మీరు కథలు రాయించమనండి, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ తర్వాత మన శాంతారావు సార్ చేయిస్తారు ఏకపత్ర అభినయాలు, మైమ్ అరే ఇంట్లో ఉండే ఒక సందర్భాన్ని తీసుకొని దీన్ని మైమ్గా చేయించమనొచ్చు. ఇవన్నింటినీ కూడా పెద్దవాళ్ళు రికార్డ్ చేయవచ్చు. పిల్లలు మీ జీవితాలను రికార్డ్ చేస్తే మీరు పిల్లల ఒక సృజనాత్మక శక్తిని రికార్డ్ చేయవచ్చు. ఒక్కసారి దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో ఉంచితే కొన్ని సంవత్సరాలు కావచ్చు, 50 ఏళ్ళు 100 ఏళ్ళు కావచ్చు, అది అట్లా ఉంటుంది. ఆ పిల్లలు తమ పిల్లలకు వాటిని ప్రదర్శించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అది మనకు ఆధునిక సాంకేతికత తెచ్చినటువంటి ఒక పాజిటివ్ కోణం. కాబట్టి మనం పిల్లల్ని రాయించడం వల్ల భాషా నైపుణ్యాలతో పాటు ఊహాశక్తి, కల్పనాశక్తి, ఒక సృజనాత్మక శక్తులు విపరీతంగా మనం పెంచవచ్చు. రెండవది, పిల్లలతో మాట్లాడించవచ్చు. ఎందుకంటే మాట్లాడడం కూడా తెలియదు, వినడం కూడా పిల్లలకు నేర్పాల్సినటువంటి ఒక పరిస్థితిలో ఉన్నది. వినడం కూడా మనకు మనుషులకి వినడం కూడా నేర్పాలా సార్? ఎస్, వినడం కూడా ఒక ఆర్టే. జిడ్డు కృష్ణమూర్తి గారు బహుశా నేను పుస్తకంలో వినడం కూడా నేర్చుకునే పరిస్థితి మనం ఉన్నది. ఆయన ఒక వేరే సందర్భంలో చెప్పండొచ్చు, కానీ ఎందుకంటే నేను ఒకటి చెబితే మీకు ఒకటి రీచ్ అవుతుంది. అరే నా ఉద్దేశం అది కాదురా అన్నా కూడా, లేదు నువ్వు ఇట్లా అన్నావు అని మన మధ్యన సంబంధాలు దెబ్బతింటాయి. అది కుటుంబాలలో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లలకి ఎదుటి వ్యక్తి ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, ఏ భావనతో చెప్తున్నాడు, కేవలం ఆ పదాన్ని పట్టుకొని పీకులాడకుండా, ఆ పదాన్ని పట్టుకొని వేలాడకుండా ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా, ఇవి నేర్పుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. మాట్లాడడం నేర్పుకోవాలి, వినడం నేర్పుకోవాలి, ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం నేర్పుకోవాలి. దాంతోపాటుగా కథలు రాయడం, కవితలు రాయడం, పాటలు రాయడం, చిన్నగా నాటికలు అట్లాంటివి వేయడం. ఎందుకంటే నేర్చుకోవడానికి షార్ట్ ఫిలిమ్స్, ముఖ్యంగా దీనిలో షార్ట్ ఫిలిమ్స్, పిల్లలు 9వ తరగతి పిల్లవాడు చేసిన షార్ట్ ఫిల్మ్ నేషనల్ అవార్డు తెచ్చుకుందండి. బహుశా బాలభారతంలో ఇచ్చాడు, మీరు చూసుంటారు. 9th క్లాస్ పిల్లవాడు, ఏం అనుభవం లేదు, వాడికి ఒక ఆలోచన వచ్చింది, సెల్ ఫోన్ తీసుకున్నాడు, చేశాడు. షార్ట్ ఫిలిమ్స్ చూపించడం, ఇక్కడ మనం సాహేస్లో చూస్తున్నాం. దాని మంచి చెడులను చర్చించడం, ఇందులో నీకు నచ్చిన అంశం ఏంటి, నచ్చని అంశం ఏంటి, పిల్లలు ఎంతెంత లోతులలోకి పోయి చెప్తున్నారు. కాబట్టి ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం, పిల్లలకి కాగితాలు మడిచి బొమ్మలు చేయడం ఎట్లా, ఒరిగామి ఉంది కదండి. నిజంగానే సాంకేతికతని కరెక్ట్గా ఉపయోగించుకోవడం అనేది పెద్దలు పిల్లలకి నేర్పగలిగితే, ఎంతసేపు ఈ ఆటలు కాకుండా, సరే ఆటలు అవసరమే, ఈ ఏ ఆటలు శరీరానికి శక్తినిచ్చే ఆటలు, శరీరాన్ని ఉపయోగించే ఆటలు గొప్పవి. దాని మీద కూర్చొని ఇట్లా అనే ఆటల వల్ల రోగాలు తప్ప, టైం వేస్ట్, రోగాలు, ఒక మానసికమైన ఉద్వేగాలు, ఒక క్రిమినల్ మనస్తత్వాలు రావడం తప్ప ఏం లేదు. కాబట్టి శారీరకంగా ఆడుకునే ఆటల్ని నేర్పించడం, తర్వాత పిల్లలకి దాన్ని ఎట్లా వాడుకోవడం, అందులో ఏమేమి ఉంటాయి, షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి పిల్లలకు సంబంధించినవి, పిల్లలకు సంబంధించిన చిన్న రైమ్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, నాటికలు ఉన్నాయి, పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు బోలెడు ఉన్నాయి, పిల్లలు సాధించిన విజయాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకోవడం ఎట్లా అనేది కూడా ఒక సందర్భం. ఇది ఆధునిక టెక్నాలజీని వ్యతిరేకించలేము, దాన్ని ఉపయోగించుకోవడం నేర్పుకోవాలి. అది పెద్దలు చేయాల్సినటువంటి బాధ్యత పెద్దల మీద ఉందని చెబుతూ, మరి సమయం ఎంతైందో నాకు తెలియదు, నేను వివరంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నేను కూడా అమ్మ సార్ కాస్త మనం మాట్లాడదామా అంటే ప్రిపేర్గా నేనేం లేను, నాకు తోచిన 4 మాటలు, ఇది నేను లెసన్ అని కూడా అనుకోవట్లేదు, నేను ఒక ఆత్మీయుడిగా, మీ సోదరుడిగా, మీ ఒక తమ్ముడిగా, అన్నగా నాకు తెలిసిన 4 మాటలు మీతో పంచుకుందామని నేను కూర్చున్నాను. ఎందుకంటే ఇక్కడ 1000 మంది పిల్లలకి ఒక సారథ్యం వహిస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు. ఇక మా అందరికీ గురువు గారు, మరి మేము వారిని చూస్తేనే మాకు జన్మ సార్థకమైపోయింది అనుకుంటాం. అంత ఎప్పటి నుంచో నాకైతే పర్టికులర్గా ఉంది. ఈసారి మేము వారిని ఇంత దగ్గరగా చూడగలిగాం. వీళ్ళ సమక్షంలో 4 మాటలు చెప్పడం అనేది చాలా అదృష్టంగానే నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మీకేమైనా ఎవరైనా ఏమైనా అడగదలుచుకుంటే, మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చు. చాలా విషయాలు మీరు చెప్పారు సార్. అంటే పేరెంట్స్ వ్యూ చూస్తూ ఉంటారు కాబట్టి నేర్చుకోవడంలో పిల్లలకి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు. అయితే దాన్ని రైట్ వేలో మనము నేర్పించడం అనేది, తల్లిదండ్రులు ఒక దారి చూపించడం అనేది, వాళ్ళు కూడా విరామం మనసులో కూడా పెట్టుకొని పిల్లలకి దగ్గర అవ్వడం అనేది చాలా అవసరము. ఇది బహుశా
ఈ కోణంలో నుంచి మనం చూస్తే ఇంట్లో వంట పనైనా, పొలం పనైనా, లేకపోతే అమ్మ నాన్నలు చేసే ఇతర వ్యాపకాలైనా సరే పిల్లలకి చాలా సహజంగా వాళ్ళకి మనం చేసే పనులు పిల్లలకి చాలా సహజంగా అబ్బుతాయి. అది జన్యుపరంగా మనం చూసినప్పుడు మన చేనేత కానివ్వండి, మిగతా ఏ యాక్టివిటీస్ అయినా కూడా పిల్లలకి చాలా బ్లడ్ రిలేటెడ్గా తెలిసిపోతాయి అన్నమాట. అవి చాలా ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళకి నేర్పించడంలో తప్పులేదు. చాలామంది తల్లిదండ్రులు మా పనులు నేర్చుకుంటే పిల్లలు ఎలా చదువుకోవాలి కదా అంటారు. అంటే మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చదువులో భాగం ఇదంతా. పని చేయడం అనేది, పని నేర్చుకోవడం అనేది వాళ్ళకి సో కాల్డ్ అకాడమిక్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. అది పేరెంట్స్గా మనం టీచర్స్గా కూడా చాలా రియలైజ్ అవ్వాల్సింది. అంటే మాకు చాలామంది మంగళగిరిలో చేనేత కార్మికుల పిల్లలు, చేనేత వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము ఒకసారి శివరామ్ గారు, మేము కొంతమంది పిల్లలు టీచర్లు కలిసి మొత్తం ఒక ప్రాజెక్ట్ చేసాము ఒక 2 రోజుల పాటు. అప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలామంది వాళ్ళ పిల్లలకి అది ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎలా నేస్తారు, ఎలా మగ్గము, చాలా ఎంత డిఫికల్ట్ ఇదంటుంది అనమాట. సహజంగా పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి సహజంగా అబ్బింది. కానీ ఇప్పుడు ఈ తరం పిల్లలకి అంటే 30 years 20 years ఇప్పుడుండే పిల్లలకి అసలు తెలియదు అది. ఎందుకు అంటే వాళ్ళు ఈ పనిలో పడిపోతే చదువుకోరు కదమ్మా అంటారు. యాక్చువల్గా పిల్లలకి దాని మీద ఒక చూపిస్తే మనము అలాగా నేర్చుకోవడం అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడో డిజైనింగ్ కాలేజీలోకి వెళ్ళి నేర్చుకోవడం కన్నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవడం, చాలా ఫైన్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం మంగళగిరి కాటన్లో చూస్తే అవన్నీ పిల్లలకి ఎవరు నేర్పించుకున్నా సహజంగా అవుతాయి. సో ఇలాంటి వాటిని మనము పేరెంట్స్ ఇప్పుడు పరిచయం చేయడము, అలాగే చాలా మంచి వర్క్మెన్షిప్ ఉంది మనకి మంగళగిరిలో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే. సో దాన్ని పిల్లలకు పరిచయం చేయడం, దానిపైన విలువని పెంచడం అనేది చాలా అవసరం. అది అథారిటేటివ్గా శర్మ గారు చెప్పారు, అది మనం కూడా ఆలోచించాలి. సార్ ఇంక కొంచెం సమయం ఉంది. మీరు తెలుగు భాష గురించి చాలా విషయాలు ఇదివరకు వర్క్షాప్స్లో కూడా చెప్తూ ఉండేవారు. నిన్న కూడా పేరెంట్స్ మీటింగ్లో తల్లిదండ్రులు తెలుగు గురించి వరి అవుతున్నారు. డైరెక్ట్గా టీచర్ ఉంటే కొంచెం డిక్టేషన్ చెప్పేవాళ్ళు, అవి ఇవి చదివించేవాళ్ళు, రెమిడియల్ క్లాస్లో పిల్లల్ని సరి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మేము చాలా దూరంగా ఉన్నాము, తెలుగు అనేది చాలా కష్టం అంటున్నారు. యాక్చువల్గా తల్లిదండ్రులందరికీ తెలుగు తెలుసు, ఇంగ్లీష్ కూడా ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్కి తెలుసు. ఆ తెలుగుని ఆత్మీయంగా పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని చిన్న చిన్న కథలు చదివించడము, సొంతగా రాయించడము, వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళని వెంటనే సర్దిద్దకుండా చాలా జెంటిల్గా చేస్తే బాగుంటుంది. తెలుగుని పేరెంట్స్ టీచర్ బాధ్యత కాదు, మేము కూడా కొంత చేయొచ్చు అనే ఒక ఇది. మీ అనుభవాలు అంటే తెలుగు గురించి ఎలా చాలా తగ్గిపోతుంది కదా తెలుగు మీద శ్రద్ధ, స్కూళ్ళల్లోనూ ఇంట్లోనూ కూడా తల్లిదండ్రులు కూడా తెలుగే కదా అనేస్తారు. అమ్మ, చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. సమాజం అంతా కూడా ఇంగ్లీషు అంటే ఇంగ్లీష్ నేను తప్పనట్లేదు. ఏ భాష తక్కువ కాదు, ఏ భాష ఎక్కువ కాదు. అన్ని భాషలు గొప్పవి. సందర్భాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దానికి ఉండేటువంటి ఆ గొప్పతనం అది ఉంటుంది. మన తెలుగు వచ్చినప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి, తెలుగు రాష్ట్రంలో పుట్టి పెరుగుతున్నాం కాబట్టి మన తెలుగు అనేది తప్పనిసరిగా పిల్లలకి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా, తెలుగు మీడియం చదువుతున్నా, తెలుగు అనేది ఒక తప్పనిసరి భాష. తెలుగు పట్ల ఒక అభిమానం ఉండడం అనేది, పెద్దవాళ్ళకు కూడా తెలుగు పట్ల ఒక అభిమానం ఉంటుంది. తెలుగు రాకపోవడానికి నేను ముందుగా ఒక మాట చెప్పి, నేనుంటున్న సమాజంలో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. కానీ నేను పోయి నిలబడితే నేనే ఇబ్బందిగా ఫీల్ అవుతాను. నలుగురితో మాట్లాడితే వాళ్ళంతా తెలుగు వాళ్ళే, వాళ్ళంతా తెలుగు వచ్చిన వాళ్ళే. ఏమనంటే తెలుగు తప్పనిసరిగా అందరూ తెలుగు నేర్చుకోవాలి, తెలుగు భాష గొప్పది అని మాట్లాడేవాళ్ళే. కానీ వాళ్ళిద్దరు తెలుగులో మాట్లాడరు. ఇంగ్లీషు టకటక మాకు ఇంగ్లీషు అంటే నీకు తెలుగు వచ్చు, కానీ తెలుగులో మాట్లాడడం ఒక నామోషి. ఈ మాట నేనంటున్నది కాదు. ఆ రోజు జంగాల శాస్త్రి గారితో సాక్షిలో వారు అనిపించింది, తెలుగు మాట్లాడడం అనేది ఒక నామోషి అని భావించేటువంటి ఒక పరిస్థితి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మీకు వచ్చు, మొదట పెద్దవాళ్ళు తెలుగులో మాట్లాడండి. తెలుగులో మాట్లాడడం చాలా గౌరవనీయమైంది, తెలుగులో మాట్లాడడం చాలా అవసరమైంది అనేది పెద్దవాళ్ళకి నేను ఇచ్చే సలహా. చాలామంది సమాజంలో నేను ముఖ్యంగా చదువుకున్నటువంటి పెద్దవాళ్ళు, ఏ ఇద్దరు కలిసినా, నీ ఫ్రెండ్ని కలిస్తే ఇంగ్లీష్లోనే మాట్లాడతావు, ఇంకెక్కడ ఎవరిని కలిసినా కూడా అవసరం లేకున్నా కూడా, ఇప్పుడు నేను తెలుగు టీచర్ని, నేను పోయి అక్కడ నిలబడితే వాళ్ళిద్దరు ఇంగ్లీష్లో మాట్లాడితే నేను అనివార్యంగా మాట్లాడాలి, లేకపోతే వీడికి ఏం రాదనుకుంటాను. కానీ మీరు తెలుగు వాళ్ళు కదయ్యా, నేను తెలుగు వాడిని, నేను తెలుగు టీచర్ని అని చెప్పుకున్నప్పుడు నువ్వు నాతో తెలుగులో మాట్లాడాలి, కానీ నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడతావు. దాంతో ఎదుటివాడికి ఒక ఆత్మన్యూన్యత భావం పెరిగి వాడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రధానంగా పిల్లలకు తెలుగు రాకపోవడానికి కారణం తెలుగు భాషాభిమానులం అని చెప్పుకునే పెద్దలలో చాలామందిలో ఉంది, అందరిలో ఉందని నేను అనట్లేదు. ఇకపోతే తెలుగు విషయానికి వస్తే, ఒకనాటి తెలుగు కాదు ఇది.
తెలుగు మనం బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష. పిల్లలు మాట్లాడే భాషని, ప్రజలు మాట్లాడే భాషని పుస్తకాల్లోకి తీసుకురావాలి. గిడుగు గారి నుంచి మొదలుకొని ఈనాటి వరకు అది నడుస్తూనే ఉంది. ఒకప్పుడు అసలు మాట్లాడితే కూడా అర్థం కాని తెలుగు నుంచి ఈరోజు అందరం సులభంగా మాట్లాడుకునే భాషలోనే తెలుగు పాఠ్యపుస్తకాలు వస్తున్నాయి. పేరెంట్స్ ఎంతమంది ఆ పాఠ్యపుస్తకాలను చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ తెలుగును సులభంగా చక్కగా పిల్లలకి అందించేటువంటి పాఠ్యపుస్తకాలు ఈరోజు తెలుగులో ఉన్నాయి. వాటికి సంబంధించి అనేకమైనటువంటి ప్రాజెక్టులు, పనులు కూడా ఉన్నాయి. ప్రతి పాఠం వెనక పిల్లవాడు సొంతంగా తెలుగు నేర్చుకోవడానికి అవసరమైన సరదాగా ఆటలాగా ఉండేటువంటి కార్యక్రమాలు చాలా ఇచ్చారు. ఒక్కసారి దయచేసి ఈ కోణంలో మీరు దాన్ని చూడండి. రెండవది, తెలుగు భాషలో ఇప్పుడు అన్నీ పోయినాయి సార్. అరసునాలు పోయినాయి, పొల్లులు పోయినాయి, అన్నీ పోయినాయి. చాలా సులభంగా ఉంటుంది. పిల్లలు బడికి వచ్చే నాటికే పిల్లలు మాట్లాడడం నేర్చుకుంటారు. మాట్లాడడం వాడికి వచ్చు, అంటే తన వ్యక్తీకరణ తెలుసు వాడికి. ఏం నేర్పుతున్నాం మనం పాఠశాలలో అంటే పిల్లలకి రాయడము, చదవడము నేర్పుతున్నాం. అంటే తెలుగు భాషగా ప్రాథమిక స్థాయిలో పిల్లలకు నేర్పేది ఏంటంటే లిపికి సంబంధించిన జ్ఞానం ఇస్తున్నాం. ఈ లిపికి సంబంధించినటువంటి జ్ఞానం ఇచ్చేటప్పుడు పిల్లలకి చదవడం, రాయడం రావడానికి తెలుగు అక్షరాలు రావాలి. అది స్కూల్లో టీచర్లు చెప్తున్నారు. పేరెంట్స్ కూడా కొంచెం దృష్టి పెడితే పిల్లలు కొన్ని తెలుగు అక్షరాల మీద, రాయడంలో కొన్ని అక్షరాలు ఇబ్బంది పెట్టే అక్షరాలు ఉన్నాయి, కొంచెం అంటే తిప్పడాలు కొంచెం శ్రద్ధ పెడితే రాయడం నేర్చుకుంటారు. కొన్ని తికమక పెట్టే అక్షరాలు కూడా తెలుగులో ఉన్నాయి. కుమార్తె రాయి అంటే కుమారై రాసే అవకాశాలు చాలామంది ఉన్నాయి. తర్వాత తెలుగులో కొన్ని, తెలుగు సూత్రబద్ధమైనటువంటి భాష. దీర్ఘం అంటే తెలుగులో ఇంగ్లీష్లో 4 రకాల అక్షరాలు ఉన్నాయనుకుంటే, నేను పిల్లగాళ్ళకి సులభంగా అర్థం కావడానికి ఏం చెప్తానంటే తెలుగులో 2 రకాల అక్షరాలు ఉన్నాయిరా. ఆ అనేది పెద్ద అక్షరం అయితే తలకట్టు అనేది చిన్న అక్షరం, ఈ అనేది పెద్ద అక్షరం అయితే గుడి అనేది చిన్న అక్షరం. దానికి సింబల్ ఇది. దీన్ని ఈగానే పలుకుతాం మనం, అది ఈగానే పలుకుతాం. దీన్ని ఊ అనేది పెద్ద అక్షరం అయితే కొమ్ము అనేది చిన్న అక్షరం. 2 పెద్ద అక్షరాలు కలపలేం కాబట్టి 2 అక్షరాలు కలపదలుచుకున్నప్పుడు, 2 ఒకే రకమైన అక్షరాలు కలపదలుచుకున్నప్పుడు ఒకటి అసలైన అక్షరం పెట్టి ఒకటి చిన్న అక్షరం కలుపుతున్నాం. ఇది పెద్దవాళ్ళు కొంచెం గమనించాలి. కాబట్టి ఈ అక్షరాల్ని కలిపేటప్పుడు సూత్రబద్ధంగా ఉంది తెలుగు ఇప్పటికి కూడా. తలకట్టు అంటే దేనికైనా అట్లనే పెడతాం, దీర్ఘం అంటే దేనికైనా అట్లనే పెడతాం, కొమ్ము అంటే దేనికైనా అట్లనే పెడతాం. కానీ ఓత్వానికి వచ్చేసరికి పిల్లలు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓత్వం మనం ఇట్లా చదువుకుంటాం, కానీ పుస్తకాల్లో రాసి ఏత్వం పెట్టి పక్కకు ఇది పెట్టి మళ్ళా దీర్ఘం పెడతాం. ఇది సూత్రబద్ధమైంది కాదు. ఒకప్పుడు ఏదో కన్నడ భాష, తెలుగు భాష కలిసి ఉన్న కాలంలో అట్లా లిపిలో ఉండి ఇది కన్నడంలో మిగిలింది. తెలుగు దీన్ని వదులుచుకుంది. కానీ ఈ ఒక్క అక్షరం దగ్గరికి వచ్చేసరికి ఓత్వం దగ్గర మనం అది ఉంది పిల్లలకి. అంటే ఇట్లాంటి తెలుగులో ఇంకా కొన్ని ఉన్నాయి. సున్నాని ఎట్లా పలుకుతాం, ఏ సందర్భంలో కొంచెం జాగ్రత్త వహిస్తే పిల్లలకి ఒక ఆటలాగా పరిచయం చేస్తే పిల్లలు అద్భుతంగా నేర్చుకుంటారు సార్. ఇప్పుడు ఏదో పాఠాలన్నీ కథలుగా చెప్పండి అంటే కథలను కూడా పాఠాలుగా చెప్పే పరిస్థితి వచ్చేసింది. వాడికి కథ మీద ఉండే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఈ కథ మీద ప్రశ్నలు అడుగుతాడు వాళ్ళు. కాబట్టి కథ కూడా పాఠమైన తర్వాత వాడు నేర్చుకునేది ఏముండదు. కాబట్టి భాషను కూడా ఆటలాగా చెప్పొచ్చు. ఈ 2 నిమిషాల్లో నేను చెప్పడం సాధ్యం అనేది కాదు. కానీ తెలుగు అక్షరాల మీద దృష్టి పెడితే వాడికి రాయడం, చదవడం వస్తే మొత్తం వస్తుంది. ఈత అనేది నేర్పితే వాడు ఏ చెరువులోనైనా సముద్రంలోనైనా ఈత కొడతాడు. తెలుగు భాష నేర్పాలి. తెలుగు భాష నేర్పేది రాయడం, చదవడం నేర్పితే వాడు నేర్చుకుంటాడు. బోలెడు పదజాలం వాడు బడికి వచ్చేసరికి వాడి జీవితానికి సరిపడేంత పదజాలం ఉంది. ఇప్పుడు పండిత భాష, ఇప్పుడు చాలామంది బాల సాహిత్యంలో సులభమైన భాష కావాలి. అరే బాబు, ఈనాడు ప్రజలందరికీ సులభమైన భాషనే కావాలి. ఏ ప్రజలు కూడా కఠినమైన భాష కోరుకోవట్లేదు. సినిమా భాష, పత్రికా భాష, పాఠ్యపుస్తకాల భాష సులభంగా ఎక్కుతుంది. కాబట్టి ధూమశకటం అంటే పిల్లాడు పట్టుకోడు, రైలు అంటే పట్టుకుంటాడు. ప్రజలు కూడా రైలు అంటేనే పట్టుకుంటారు. వాడికి సులభంగా ఉండేటువంటి
భాష కావాలంటున్నారు. కాబట్టి ఎవరైనా భాషలో ఆ తెలుగు భాష నేర్చుకునేటప్పుడు నేను తెలుగు పండితుడిని అవుతాను, లేదా నేను తెలుగు లెక్చరర్ని అవుతాను, తెలుగు పరిశోధకుడిని అవుతాను అంటే అది వేరే విషయం. మామూలుగా నేను తెలుగు నేర్చుకుంటాను, జీవితానికి పనికొచ్చే తెలుగు నేర్చుకుంటాను అనుకుంటే పెద్ద కష్టం లేదు సార్. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు ఇష్టంగా స్వీకరించడం, దృష్టిని పెట్టడం, కొంచెం సమయం ఇవ్వడం మీదనే ఉంది. తెలుగు చాలా సులభంగా మీరు ఖచ్చితంగా పట్టుబడితే 7 రోజులలో తెలుగు లిపి ఖచ్చితంగా నేర్పచ్చు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 7 డేస్లో పిల్లలు ప్రాథమిక స్థాయిలో 1వ తరగతి పిల్లవాడికి నేర్పచ్చు చక్కగా. వాడికి 7 డేస్లో వస్తుంది, రాదనే సమస్య లేదు. వాడు గుర్తుపడతాడు. 7 రోజులలో ఖచ్చితంగా అక్షరాలు గుర్తుపడతాడు. మహా అంటే 10 రోజులు టైం ఇస్తే రాయడం వస్తుంది. అంత కష్టమైంది అయితే కాదు, కానీ మనం దాన్ని కష్టంగా ఉండేట్టుగా మార్చి పెడుతున్నాం అనేది నా అభిప్రాయం సార్. మీరు అనుకున్నట్టయితే, తల్లిదండ్రులు టీచర్సు అనుకున్నట్టయితే తెలుగు నేర్చుకోవడం అయితే కష్టం కాదు. దానికి మీరు కథలు రాయించండి. ముఖ్యంగా కథల పుస్తకాలు తీసుకొచ్చి పిల్లల ముందర పడేస్తే, అందమైన బొమ్మలు ఉన్న కథల పుస్తకాలు తీసుకొచ్చి ముందర పడేస్తే పిల్లలు చదవడం నేర్చుకుంటారు. మీరు చెప్పకున్నా వాళ్ళే చదవడం నేర్చుకుంటారు. తప్పనిసరిగా వస్తుంది. అందుకుగాను బోలెడు పుస్తకాలు మీ పిల్లలకు అందుబాటులో ఉండాలి. పెద్ద పెద్ద అక్షరాలతో, అందమైన బొమ్మలతో, చక్కని కథలతో ఉండేటువంటి పుస్తకాలు మీ పిల్లలకు అందుబాటులో పెడితే మీరు ఒక 1 నెల రోజులు తీసుకొచ్చి పెట్టి చూడండి. నెల తర్వాత వాడు చాలా స్వయంగా చాలా విషయాలు నేర్చుకుంటాడు. వాడికి డౌట్ వస్తే, నాన్న ఇది ఎట్లా చదవాలి, అమ్మ ఇది ఎట్లా చదవాలి, టీచర్ ఇది ఏంటి అడుగుతాడు. ఎందుకంటే వాడికి అది నేర్చుకోవాలనే ఒక కుతూహలం ఉంది కాబట్టి. అట్లా మనం ఒక వాతావరణాన్ని కల్పిస్తే తెలుగు వస్తుంది సార్. రావాలి కూడా, తెలుగు తప్పనిసరిగా మన పిల్లలకి రావాలి. కానీ ప్రాక్టీస్లో నేను కూడా చూస్తున్నాను, చాలా చోట్లలో పోతే తాతయ్య నేను కథ రాయండి అంటే, తాతయ్య నాకు తెలుగు రాదు, నేను ఇంగ్లీష్లో రాస్తాను. సరే, ఇంగ్లీష్లో ఎంత బాగా రాస్తావు అనేది ఇంగ్లీష్ టీచర్స్ చెప్పాలి. నీకు ఎంత మేరకు ఇంగ్లీష్ వస్తుంది అనేది ఇంగ్లీష్ టీచర్స్ చెప్పాలి. కానీ అది అవసరం ఉంది. దేనికైనా దృష్టి పెట్టడం కావాలి. తెలుగులో కొన్ని చెప్పాను కదా, కొన్ని చోట్లలో మాత్రం కొన్ని మెళకువలు పిల్లలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని అంటే సూత్రబద్ధంగా లేకుండా మారినాయి. అది బహుశా ప్రెస్ వాళ్ళ సౌకర్యం కోసం మారిందో ఏంటో తెలియదు. కానీ కొన్ని అక్షరాలు, ఇట్లాంటి అక్షరాలు ఉంది కాబట్టి అది పుస్తకంలో పిల్లవాడు చూస్తే కన్ఫ్యూజ్ అవుతాడు. అరే ఇది ఓత్తం రా, దేనికైనా ఓత్తం ఇట్లా పెట్టాలంటే వాడు కొన్ని అక్షరాల దగ్గరకు వచ్చేసరికి ఓత్తం మరో తీరు ఉంటుంది. అట్లా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది సార్. వస్తుంది సార్. తెలుగు నేర్చుకోవడం కష్టం కాదంటున్నారు. వీలైతే 7 రోజులు ఎలా నేర్పించాలో నేను తప్పనిసరిగా తెలుసుకుంటాను రాజేశ్వర సార్. ఎందుకంటే మా స్కూల్లో రెండేళ్ళు అనుకుంటూ చాలా ప్రయత్నాలు చేశాము. పిల్లలకి తెలుగు అంటే ఇష్టం ఏర్పరచడం, ముందు పాటల ద్వారా, పద్యాల ద్వారా. సైన్స్ చాలా బాగా రాస్తారు, రెస్పాండ్ అవుతారు పిల్లలు. బట్ ప్రతి క్లాస్లోనూ పిల్లలు తెలుగుని భయం లేకుండా చదివేయడము, రాసేయడం, ఆ రెండే కదా సింపుల్ థింగ్స్. మాట్లాడడము, వినడం అనేది జన్మతహా వచ్చేసింది వాళ్ళకి ఇంటి నుంచి వచ్చేటప్పటికే స్కూల్లో. సో స్కూల్లో తల్లిదండ్రులు గాను లేకపోతే టీచర్స్ గాను తెలుగుని చక్కటి తెలుగులో వాళ్ళు 5-6 తరగతులు అయిపోయే లోపు చక్కటి తెలుగుతో పైకి వస్తే వాళ్ళు మంచి పుస్తకాలు చదవడానికి, తర్వాత ఇంకో భాష నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని మనకి. అందుకు నేను ఒకటి షరతు పెట్టాను, తెలుగు కథల పుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉండాలి. చిన్న చిన్న పాటల పుస్తకాలు, కథల పుస్తకాలు చాలా పిల్లలకు అందుబాటులో ఉండాలి. అది మన లైబ్రరీలో ఉన్నాయి. ఇంకా తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఉండాలని చెప్పి మనం ఎప్పుడు కూడా మంచి పుస్తకం వాళ్ళవి, అలానే బాలభారతం, ఇవన్నీ కూడా వాళ్ళకి పిల్లలకి అందుబాటులో పెడుతున్నాము. ఈ సమయంలో ప్రతిరోజు ఒక కథని పిల్లలకి పంపిస్తున్నాము వాట్సాప్ ద్వారా. ప్రతిరోజు ఒక కథ ఇంటి దగ్గర తల్లిదండ్రులు చదవడానికి, పిల్లలు చదువుకోవడానికి. సో ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే పాండమిక్ అయిపోయేలోపు పిల్లలు మంచి తెలుగుతో బయటకు వస్తారు, రావాలని అనుకుంటున్నాము, వెనకపోకుండా. సో చూస్తున్న తల్లిదండ్రులు అలానే పిల్లలు మన మాతృభాష అయిన తెలుగుని అగౌరవపరచకుండా మనసుతో చదువుకుంటే, మనసుతో నేర్చుకుంటే చాలా సులభంగా మనకి ఇతర భాషలు కూడా నేర్చుకునేగలిగే సామర్థ్యం పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఇంత మంచి సమాచారాన్ని తమటువంటి అనుభవంతో శర్మ గారు చెప్పారు. చాలా ఈరోజు మంచి సెషన్ జరిగిందని అనుకుంటున్నాము. ధన్యవాదాలు.